స్థానిక మిర్యాలగూడెంలో మా యొక్క కార్యకర్తలు వధశాలకు పోతున్నటువంటి గోవులను ఆపడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాటిని వాళ్ళు సురక్షితమైన ఉన్నటువంటి గోశాలకు పంపడం జరుగుతున్నది. సరే, ఈ విధంగా ఈ పరంపర మేము చేస్తూనే ఉన్నాం, ఆపుతూనే ఉన్నాం, కాపాడుతూనే ఉన్నాం. గోవులను ప్రభుత్వం చట్టపరంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. చట్టంలో ఉంది గోవును వధించద్దు, ఈ భారతదేశంలో పవిత్రమైన గోవును తినొద్దు అని. అయినా సరే కొంతమంది మూర్ఖులు మా యొక్క హిందుత్వంలోనూ ఉంటూ ఒక సిద్ధాంతం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తినాలి, తింటాము అని మొండిగా మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను డిస్టర్బ్ చేస్తున్నారు. దీనికి తోడుగా దీంట్లోకి మతం ఎంటర్ అయిపోయి ఇదే ఛాన్స్ కదా వాళ్ళు కొట్టుకుంటే మేము ఇంకా ఎక్కువ తినొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వీటిని ఎక్కువగా వధశాలలకి గోవధశాలలకి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భక్తితోటి వదిలిపెట్టినటువంటి ఆవులను కూడా రాత్రిపూట గుద్ది డ్యామేజ్ చేసి వాటిని తీసుకుపోయి తింటున్నారు. వీటి మీద ఎక్కడ కేసులు లేవు, సీసీ కెమెరాల్లో కనపడ్డాగానే కేసులు పెట్టి ఇది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా గోవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా మనం ఏదో రాత్రిపూట అర్జెంట్ గా రైల్వే స్టేషన్ నుంచో థియేటర్ నుంచో బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోతుంటాం. ఆ సమయంలో ఉంటుంది చూడండి, మీరు మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాం. ఒక ఊర్లో కామారెడ్డి దగ్గర ఒక ఊర్లోనైతే 100 గోవులను కత్తులు పెట్టి కాట్లు పెట్టింది రోడ్ల మీద తిరుగుతున్నటువంటి. వీటిని ఊరుకుంటే ఆవులకు సంతతి లేకుండా, గోమాతకు సంతతి లేకుండా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు గోవును కాపాడుకోవడం అనేది మన ధర్మము. ఈ మిర్యాలగూడెంలో దొరికినటువంటి 170 జీవులను అన్నిటిని కూడా గోశాలకు తరలించాలి, వాటిని సురక్షితంగా కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద గోశాలను కూడా మిర్యాలగూడెంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 3 లారీలతోని హైదరాబాద్ కు తరలిస్తున్న ఏవైతే ఉన్నారో వాస్తవంగా ఒక దగ్గర నుంచి మతపరంగా మతం గురించి మాట్లాడొద్దు అని అంటుంటారు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, వివిధ పార్టీలు ఏ పార్టీలైనా ఈ గోవుల గురించి కానీ ఇంకెవరికో ఇబ్బంది అయితే వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. ఒక్క బీజేపీ సంబంధం, విశ్వ హిందూ పరిషత్ తప్పిందో, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళే పట్టించుకుంటారు. ఎందుకు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఓట్లు అయితేనేమో అందరూ అడిగే పరిస్థితి. ఇవాళ పోలీసు వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా, ఎందుకంటే వాళ్ళ కళ్ళే వాలంటరీగా ఈ బండ్లను పట్టుకోవటం చాలా సంతోషం. వాళ్ళ ఆలోచన ప్రకారం చట్టం ఎట్లయితే ఉందో, ఏది ఆవులని మీకు అందరికి తెలుసు, రౌండ్ ఏరియాలో కూడా ఒక లారీ ఆవుకు గుద్దటం జరిగింది. అయితే దానికి కాలు ఇరిగితే ఆ ఆవుని ఎవరు అయితే దాని ఓనరు వాళ్ళు తీసుకుపోయేది బదులు వేరే వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు, వేరే వాళ్ళంటే ఎవరు అనేది మీకు అర్థం చేసుకోవాలి. అంటే ఈ సిస్టంలో మేము కోరేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము కోరేది ఏంటంటే చట్టం పని చేస్తుంది. అదే రకంగా పోలీసు వాళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే, అది ఎక్కడికైనా ఒక దగ్గరికి గోశాలకు పంపండి, మేమేం లేదు. కానీ మీరు ఏదో చేసి ఇంకేదో చేస్తాం, ఇంకేదో వాళ్ళకి ఇస్తాం అని మీరేదో సొంతంగా ఆలోచన చేస్తే అది తప్పు. గోశాలకి పంపండి, అక్కడ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసిరో అది కూడా మీరు భద్రతగా దాని చుట్టి తీసుకొచ్చి మాకు చూపెడితే సంతోషం, మీరైనా మీ అధికారులకు చూపెట్టే సంతోషం. ఇది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఏ దానికైనా ఫలితానికి చట్టం ఉంది, ఎవరైనా తప్పు చేసే చట్టం ఉంది అంటుండ్రు. మరి వీళ్ళపైన ఏం చేస్తారో, అది వాళ్ళ మీద ఏం కేసులు పెడతారో ఏందో అనేది కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరిని కూడా ఏమి జరగక ముందుకు ఏమనే అవకాశం లేదు. ప్రత్యేకంగా మేమైతే ప్రెజెంట్ అయితే పోలీసుని అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా మేము వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాం. అనేక దాడులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే గోవుని దేశంలో గోవుని హిందూ ధర్మం ప్రకారం గోవుని పూజిస్తారు. ఆ పూజించే దాన్ని ఈ కొన్ని శక్తులు వాడిని చంపేసి తినడం జరుగుతుంది. ఇలాంటి దేశంలో ఎన్నో జరుగుతున్నా కూడా, ఎన్ని చట్టాలున్నా కూడా ఆ చట్టాలను ఉల్లంఘించి ఇట్లా గోశాలని గోదశాలను తరలిస్తున్న వ్యక్తులని చట్టం సరిగ్గా శిక్షిస్తే ఇంకోసారి పనిచేయదు. ఆ శిక్ష జరగకపోవడం వల్లనే ఇలాంటి గోవులను వధించడం జరుగుతుంది. దీనిలో మర్మం ఏంటంటే, మన హిందువులలో గోవుని పూజించొద్దు, హిందువులు ఎవరు పూజించొద్దు అనే దుష్ప్రచారంతో ఇలాంటి పనులు చేస్తున్నాం. కాబట్టి వెంటనే వీటి మీద కఠినమైన చట్టాలను తీసుకొచ్చి గోమాతను రక్షించాలని మేము కోరుకుంటాం.
ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా గోశాలకే తీసుకువెళ్ళాలి. ఆ గోవులని ఖచ్చితంగా వాళ్ళు సరైన ధృవీకరణ పత్రాలతో గోశాలలో వెళ్ళినట్టుగా మాకు తెలియజేయాలి. కూడా వాళ్ళ విధులు సరైన విధంగా నిర్వర్తించి చేస్తారని మేము కూడా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గోవులను మాత్రం ఇటువంటి అక్రమ రవాణా పద్ధతిని ప్రభుత్వం తీవ్రంగా ఖచ్చితంగా అరికట్టాలి. ఈ అక్రమ రవాణాని మాత్రం ఖండించాలి సార్. గోమాతని మాతగా కొలిసే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ గోమాతను భక్షించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో దాదాపు 150 ఆవు గోవులను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాటిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరేది ఒక్కటే, ఈ గోవులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. గోశాలకు రిజిస్టర్డ్ గోశాలకు తరలించాలి. అది రిజిస్టర్డ్ గోశాలకు తరలించినట్టుగా అక్కడి నుంచి కూడా రిసిప్ట్ తీసుకొని అది ఇక్కడ ఉన్న హిందూ సంస్థలకి దాన్ని ఉపజెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటన జరగకుండా పట్టణంలో తప్పకుండా ఇలాంటి మంచి సంఘటనలు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందించక తప్పదు. ఎందుకంటే వారే తరలించి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది వాళ్ళు రైడ్ చేసి. కాబట్టి ఈ సందర్భంగా వాటిని రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందరూ కూడా దీన్ని సహకరించాలి. హిందూ సంఘాలన్నీ కూడా పూర్తిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిర్యాలగూడలో విజయవాడ జంక్షన్ నుంచి మిర్యాలకి గోవులు తరలిస్తుంటే సుమారు 3 దేశీయంలో ఆవులు సుమారు 200 ఆవులు తరలిస్తారు. అవి భారతీయ జనతా పార్టీ పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. అటు ఒక ఆవులను గోశాలను తరలించాలి. గోవులకు ఒక సపరేట్ ఒక చట్టం ఉన్నా కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఓట్ల రాజకీయ కోసం, కొంతమంది కులస్తుల ఓట్ల కోసం ఆవులను చంపి తింటున్నారు. కావున ఇలాంటి చర్యలు జరగకుండా కఠినంగా ఒక చట్టం అమలు చేసి ఆవులకి దేవతగా మన పూజించే ఆవుని రక్షించాలని కోరుచున్నాను. విజయవాడ నుండి గోవులను 3 వ్యాన్లలో మరి హైదరాబాదు కబేలాకు తరలిస్తుంటే మరి పోలీస్ విజిలెన్స్ వారు దాన్ని మరి పట్టుకోవడం జరిగింది. ఇక్కడ 1 టౌన్ కు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరి ఆ గోవులని వెహికల్స్ ని ఉంచడం జరిగింది. మరి వీళ్ళు ఏదైతే మనం హిందూ ధర్మం ప్రకారం గోవుని పూజిస్తామో అలాంటి గోవుని కబేళాలకు తరలించడం చాలా దుర్మార్గం. మరి గోవుని రక్షించాలనే చట్టాల్లో కూడా ఉంది. మరి దాన్ని ఇలా కాకుండా మరి ఇప్పుడు పట్టుకున్నటువంటి గోవులను కూడా ఏదైతే ఒక మరి సురక్షితమైనటువంటి గోశాలకు తరలించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసు వారు కూడా మరి అదే చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా కూడా అన్ని మతాలను గౌరవించేది హిందూ ధర్మం. హిందువులకు ఆరాధ్య దైవంగా ఆరాధించే గోవులని వదకు తీసుకెళ్తున్నారు. ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అనేక చోట్ల గోవుల్ని రక్షించాలని ఎంత మాత్రం పోరాటం చేసినా కూడా వాటిపైన శ్రద్ధ తగ్గింది. కొంతమంది గోశాల ముసుగులో గోవులను వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం అటువంటి వాటిపైన దృష్టి పెట్టి గోవుల్ని సంరక్షించాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మిర్యాలగూడ పోలీసు వారు ఈ గోవుల్ని పట్టుకొని గోశాలకు సురక్షితంగా పంపిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.